గైస్ ఎలా ఉన్నారు? ఒకసారి టైం చూడండి మీరు. అప్రాక్సిమేట్‌గా 1:30 అవుతుందనమాట. 1:30కి మనం వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఇది డెడికేషన్ అంటే అసలు నేను చదువు మీద కూడా పెట్టను ఇంత డెడికేషన్ వీడియోస్ మీద పెడుతున్నాను. గైస్ మనకి ఏ ప్లస్ నోవా నుంచి మరొక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఏ ప్లస్ నోవా 2 నియో మొబైల్ అనమాట. 11,999కి వస్తుందని చెప్పొచ్చు. కాకపోతే మనకి ఇది ఏ ప్లస్ నోవా 2 ప్రో కింద తెస్తారనమాట. చాలా మంది బడ్జెట్లో బెస్ట్ మొబైల్ కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి ఇది ఈజీగా అయితే సూట్ అవుతుంది అనమాట. ఏ ప్లస్ నోవా 2 నియో కొన్ని కీ స్పెక్స్ తెలుసుకుందాం. ఇది మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీద రాబోతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రాబోతుంది. ఇందులో సోనీ సెన్సర్ అయితే యూస్ చేశారు. 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇది IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు. ఇవి గైస్ ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అయితే లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది స్టీరియో స్పీకర్స్ అయితే రాదు, ఓన్లీ లౌడ్ స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే 3 హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో. అలాగే ఇది IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాదు, ఓన్లీ సైడ్ మౌంటెడ్ మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మీరు డిజైన్ ఒకసారి లుక్ చేయండి. డిజైన్ అయితే ఓవరాల్గా చేంజ్ అయిపోతుంది. మనకి రీసెంట్గా లాంచ్ అయింది కదా ఏ ప్లస్ నోవా 2 ప్రోకి. ఈ మొబైల్కి డిజైన్లో చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. డిస్ప్లే అనుకుందాం. ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీద రాబోతుంది. డిస్ప్లే మీకు కొంచెం బాగానే ఉంటుంది. ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి డిస్ప్లే కొంచెం బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేయగలదు. బాగుంటుంది. మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్లో. ఎందుకు హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది, L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్ మీరు కంటెంట్ క్వాలిటీని మ్యాక్సిమం హెచ్డీలోనే వాచ్ చేయొచ్చు. 1000 నీట్స్ అబౌవ్ బ్రైట్నెస్ ఉండొచ్చని చెప్తున్నారు. 1000 అబౌవ్ నీట్స్ అంటే మీకు కొంచెం బాగానే ఉంటుంది అనమాట. డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు ఆ నార్మల్ పర్పస్కి. ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్. ప్రజెంట్ వాడిన ర్యామ్ స్టోరేజ్ అయితే తెలియదు, బట్ నేను చెప్తాను ఎక్స్పెక్టేషన్కి ఏది వస్తుంది అనేది. LP DDR4X ఉంటుంది. ఇది FFS 2.2 ఉండొచ్చు అని అనుకుంటాను. బడ్జెట్ సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మీకు అంత బాగుండదు పర్ఫార్మెన్స్ అనేది. పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువే ఉంటుంది అనమాట. అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ అయితే కాదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇది NXT క్వాంటమ్ వాయిస్ రాబోతుందని చెప్పొచ్చు. ఈ బేస్ వేరియంట్ చూడండి 6+128GB రాబోతుంది. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే ఇందులో రింగ్ LED ఫ్లాష్తో రాబోతుందని చెప్పొచ్చు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో సోనీ IMX582 సెన్సర్ అయితే యూస్ చేస్తారు. ఈ కెమెరాని యూజ్ చేసుకొని మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. సోనీ సెన్సర్ ఉంది కాబట్టి మీకు బాగుంటాయి. ఫోటో క్వాలిటీ పరంగా బాగుంటుంది. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్తో రాబోతుంది. బ్యాటరీ అనుకుందాం. ఇది 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. 18 వాట్స్ వరకు ఫాస్ట్ సపోర్ట్ ఉంది. 6000 mAh అంటే మీకు ఈజీగా 1 డే వస్తుంది అనమాట. ఫుల్ వర్కింగ్ మీరు ఎట్లా యూజ్ చేసినా కానీ. ఎవరైనా బడ్జెట్లో మంచి మొబైల్ కొనాలనుకుంటే దీని ఒకసారి అయితే చెక్ చేయండి. స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. మనం 11,000 మొబైల్ లోపల ఏవైతే స్పెక్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ స్పెక్స్ అన్ని కూడా ఇందులో అయితే ఉన్నాయి. సో ఫైనల్ ఇది గైస్ ఇవాళ వీడియో. మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.